తలా 2 hours 10 minutesతో థియేటర్లో మలయాళంలో రిలీజ్ అయ్యి హిట్ అయిందో లేదో కూడా నాకు తెలీదు. ఇప్పుడు తెలుగులో సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసాక నాకు ఎలా ఉందంటే పర్లేదు గాయస్, ఓవరాల్గా 50-50. అంటే బేసిక్గా థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసి నేనైతే సూపర్ స్క్రిప్ట్ భలే థ్రిల్లింగ్ వెళ్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విధంగా వెళ్ళింది. పర్లేదు నచ్చుతుందేమో అని అలా చూస్తూ ఉన్నా, కానీ లాజిక్ లేకుండా ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్లోనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రివీల్ చేస్తారేమో అనుకుంటే ఇంకా అలాగే ఇంకా గెస్ట్ చేయండి, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంకా మనం మర్చిపోయిన పాయింట్స్ అన్ని తీసుకొచ్చి కలిపేసి సినిమా బాగా ల్యాగ్ ఎక్కువ చేశారు, లెంత్ ఎక్కువ పెంచారు. ఇంకా సినిమా అయితే మొత్తంలో ఏం జరిగిందన్నది లాస్ట్లోనే రివీల్ చేస్తారు. సో ఏం జరిగిందో చూడాలి కాబట్టి నేనైతే లాస్ట్ దాకా చూసా. మీరు ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా లాజిక్ లేని రీజన్స్తో సినిమా అయితే ఎండ్ అవుతుంది. ఇంకా అసలు వ్యక్తి తన పిల్లాన్ని చంపింది వాడనని అంత డౌట్ రాకుండా ఉంటుందా అని నా ఫీలింగ్. ఇంకా ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉందా. ఇంకా థ్రిల్లర్స్ చూసేవారికి అయితే కొంచెం నచ్చొచ్చు, మిగతా వారికి 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. బేసిక్గా స్టోరీలు ఏంటంటే ఒకరంటే ఒకడు పడలేని ఇద్దరు పోలీసులకి ఒక మోస్ట్ ఇంప్రెస్ సాల్వ్ అవ్వలేని కేసు ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. ఇంక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా సినిమాలో యాక్ట్ చేసిన వారందరూ బాగానే యాక్ట్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్గా మ్యూజిక్ అయితే బాగానే ఇంప్రెస్ చేసింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసే సినిమా, కాకపోతే థ్రిల్లర్ ఫ్యాన్స్కి అయితే నచ్చవచ్చు, మిగతా వారికి అంతగా ఎక్కువపోవచ్చు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.